అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్‌గా బ్రోకలీ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఇది ఇలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకుంటే ఇది చపాతీలోకైనా, రైస్‌లోకైనా చాలా బావుంటుంది. ఈ వీడియో కంప్లీట్‌గా చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామని. ఇక నేను ఒక బ్రోకలీ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా అంతా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ వేసుకోండి. వాటర్ హీట్ అయ్యాక దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి. వాటర్ కొంచెం మరుగుతున్నప్పుడు దీంట్లో ఈ బ్రోకలీ పీసెస్ అన్నీ వేసుకోండి. వేసుకొని ఇవి కొంచెం కలుపుకొని ఇది ఒక పొంగు వచ్చాక దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లో హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం శనగపప్పు, కరివేపాకు అన్నీ వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోండి. ఈ ఆనియన్స్ అన్నీ కొంచెం సాఫ్ట్ అయ్యాక దీంట్లో కొంచెం పసుపు కూడా వేసుకోండి. చిటికెడు పసుపు వేసుకొని ఇదంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లోనే ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఆయిల్‌లో బాగా ఫ్రై అయ్యేంత వరకు, స్మెల్ అంతా పోయే వరకు బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న బ్రోకలీ పీసెస్ అన్నీ దీంట్లో వేసుకోండి. అన్నీ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోండి. ఇప్పుడు 5 మినిట్స్ అయ్యాక చూడండి ఇవి కొంచెం సాఫ్ట్ అయ్యాయి. ఇప్పుడు ఆయిల్‌లో ఫ్రై అయ్యాయి కదా! ఇప్పుడు దీంట్లో ఒక 1 స్పూన్ కారం, ఒక 1 స్పూన్ ఉప్పు, కారం మీకు తగినట్టుగా వేసుకోండి. వేసుకొని ఒకసారి అన్నీ బాగా కలుపుకోండి. దీనిలో నేను కొన్ని పచ్చి బఠానీలు కూడా వేస్తున్నానండి. ఇవి మేము ముందుగానే వేసుకోండి. బ్రోకలీ పీసెస్ వేసేటప్పుడే వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5-10 మినిట్స్ వరకు ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి. కూర మొత్తం బాగా ఉడికిందండి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని దీనిలో కొంచెం ధనియాల పొడి వేసుకోండి. ఒక 2 స్పూన్స్ కొబ్బరి పొడి వేసుకుంటే మనకు ఈ కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టేనండి. దీంట్లో ఒకసారి అంతా కలుపుకొని చివరిగా కొత్తిమీర చల్లుకుంటే మనకు ఈ కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టండి. ఇలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకుంటే ఇది చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. మీకు నచ్చితే ఒక కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.